అందరికీ నమస్కారం. ముందుగా అమెరికా దేశం ప్రపంచాన్ని మొత్తం కంట్రోల్ చేయాలన్న ఆశతో ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఈ మధ్య కాలంలో వెనిజులాపై పూర్తిగా కంట్రోల్ తీసుకురావాలని చెప్పి వాళ్ళ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి వాళ్ళ న్యూయార్క్ జైల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మరొక దేశంపై కన్ను పడిందనమాట. మనం స్క్రీన్ లో ఒకసారి చూసినట్టయితే ఈ గ్రీన్ ల్యాండ్ అనేది ఒక ప్రదేశం అన్నమాట. సో ఈ గ్రీన్ ల్యాండ్ అనేది డెన్మార్క్ అనే దేశం కంట్రోల్లో ఉందన్నమాట. సో ఈ గ్రీన్ ల్యాండ్ పై ఇప్పుడు అమెరికా పూర్తిగా కన్ను వేయడం జరిగింది. ఈ గ్రీన్ ల్యాండ్ తమదే, తమ ఆధ్వర్యంలోనే, తమ భూభాగంలోనే ఉందని చెప్పి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ సలహాదారు ప్రకటించడం జరిగిందనమాట. సో ఇదొక ప్రపంచాన్ని చాలా మంది ఆశ్చర్యానికి గురి చేసిన అంశం అన్నమాట. ఎందుకంటే ఈ గ్రీన్లాండ్ అనేది చాలా పెద్ద ప్రదేశం. సో ఇట్లాంటి ప్రదేశాన్ని ఏకంగా గుత్తాధిపత్యంగా డెన్మార్క్ దేశం ఆధ్వర్యంలో ఉన్న ఈ గ్రీన్లాండ్ ను ఏకంగా తమ ప్రాంతానికే చెందిందని చెప్పి అమెరికా వ్యక్తం చేయడం అనేది డెన్మార్క్ పూర్తిగా ఖండించడం జరిగింది. సో ఇదొక కొత్త అలర్ట్ న్యూస్ అన్నమాట. సో ఇప్పుడు ఏదైతే వెనిజులాపై ఈ జరిగిందో, ఏదైతే అధ్యక్షుడిని నికోలస్ మదోరోను జైల్లో పెట్టడం, సో వెనిజులా ఆయిల్ రిజర్వ్స్ పై పూర్తిగా అమెరికా కంపెనీలకు అప్పచెప్పడం లాంటి విషయాలపై ఏదైతే తంతు జరిగిందో అది మరొక ముందే మరొక ప్రదేశంపై గ్రీన్లాండ్ పై పూర్తిగా కన్నువేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనము ఈ ప్రపంచాన్ని మొత్తం అమెరికా తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని చెప్పి ఎలా ప్రయత్నిస్తుందో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మనం పక్కనే కెనడా ఉంది. సో ఈ కెనడా కూడా అవుట్ రైట్ గా అమెరికా దేశంలో కలవాలని చెప్పి 51వ రాష్ట్రంగా మేము గుర్తిస్తామని చెప్పి ట్రంప్ ఒకసారి చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే అప్పుడు కెనడా ప్రైమ్ మినిస్టర్ అయిన జస్టిన్ ట్రూడో గాని, ఆ తర్వాత వచ్చిన మార్కెన్ ప్లీ గాని పూర్తిగా ఖండించడం జరిగింది అనమాట. ఇది కెనడా తన సార్వభౌమత్వాన్ని ఎన్నటికీ కోల్పోదు, అమెరికాలో ఎప్పటికీ కలవం అని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది అనమాట. సో ఇలా ఒక్కొక్క దేశంపై తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, సో దీని ద్వారా తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నాన్ని అమెరికా పదే చేస్తుండడం అనేది ప్రపంచ దేశాల అధ్యక్షులను కలవరపరుస్తుందన్నమాట. ఇప్పుడు మనం పక్కన ఒకసారి చూసినట్టయితే అమెరికా పక్కన మెక్సికో ఉంది. సో మెక్సికో కూడా అమెరికా ఇబ్బంది పెడుతుంది అనమాట. సో ఇదే కాక ఇప్పుడు లాటిన్ అమెరికా దేశాలైన కొలంబియాపై కన్ను వేయడం జరిగింది. కొలంబియా అధ్యక్షుడు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే డ్రగ్స్ కొలంబియా నుంచి అమెరికాకు సరఫరా అవుతుందో ఆ సరఫరాను పూర్తిగా నిలిపివేయాలి, లేకపోతే వెనిజులాకు పట్టిన గతే కొలంబియాకు కూడా పడుతుందని చెప్పి కొలంబియా అధ్యక్షుడిని బెదిరించడం జరిగింది. ఆ తర్వాత క్యూబా కూడా అమెరికా పక్కనే ఉంటుంది, కానీ దాన్ని కూడా ఒక విధంగా బెదిరించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం పక్కన చూసినట్టయితే బ్రెజిల్. సో బ్రెజిల్ పై ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వేయడం జరిగింది అనమాట. సో బ్రెజిల్ పై కూడా అమెరికాకు అంత మంచి స్నేహం లేదు. సో వాళ్ళతో కూడా శత్రుత్వం కొనసాగుతుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే చిలీ గాని, ఉరుగ్వే గాని, పరాగ్వే గాని, ఈ లాటిన్ అమెరికా దేశాలతో ఏ ఒక్క దేశంతో కూడా అమెరికాకు అంత సత్సంబంధాలు లేవని చెప్పాలి. ఒకే ఒక దేశంతోని మంచి సంబంధాలు ప్రెసెంట్ గా కొనసాగిస్తుంది. ఆ దేశం పేరే అర్జెంటీనా అన్నమాట. సో అర్జెంటీనా అధ్యక్షుడు అమెరికా ఏది చేసినా దానికి మద్దతు ఇస్తుంటాడు అనమాట. సో అందుకని వాళ్ళ ఒక్క దేశంతో అమెరికా ప్రెసెంట్ గా మాత్రం ఒక మంచి సంబంధాలను కొనసాగిస్తుంది అనమాట. ఇప్పుడు ఇప్పుడు యూరోప్ వద్దాం. ఇది మొత్తం యూరోప్ అన్నమాట. సో యూరోప్ లో వస్తే సో రష్యాతో ఎప్పటి నుంచో వివాదం ఇంటర్నల్ గా కొనసాగుతూనే ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్ గా ఉక్రెయిన్ మరియు రష్యా యుద్ధం జరుగుతుంది. సో ఈ యుద్ధంలో అవుట్ రైట్ గా ఉక్రెయిన్ కు సపోర్ట్ ఇస్తుంది అమెరికా. సో దాని ద్వారా అమెరికా ఆల్రెడీ నాటో అనే ఒక కూటమిలో భాగస్వామి అన్నమాట. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు. సో ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కూటమిలో అమెరికా ఒక పెద్ద భాగస్వామిగా ఉంది. సో దాని ద్వారా మొత్తం యూరప్ ను కూడా కంట్రోల్ తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా అందులో
ఒక పెద్దన్న పాత్ర పోషించడం జరుగుతుందన్నమాట. సో ఇంకా మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వస్తే, మిడిల్ ఈస్ట్ లో ప్రెసెంట్ గా ఇరాక్ కానీ, ఇరాన్ కానీ, సో ఈ కంట్రీస్ లో ప్రెసెంట్ గా అమెరికా, ఇరాన్, ఇది పర్టికులర్లీ ఇరాక్, సిరియా మాత్రం పూర్తిగా అమెరికా ప్రభుత్వాలే అక్కడ ఉండడం జరుగుతుంది. సో అమెరికా ఏదైతే తాత్కాలిక ప్రభుత్వాలు అక్కడ నిలబెట్టిందో, సో ఆ ప్రభుత్వాలు పూర్తిగా అమెరికాకు చెప్పినట్టుగా కొనసాగుతుంది. ఆ తర్వాత ఇరాన్, సో ఇరాన్ లో ఈ మధ్య కాలంలోనే జెన్జెడ్ మూవ్మెంట్ అనేది కొత్తగా ఉద్భవిస్తుంది అనమాట. ఎందుకంటే ఇరాన్ లో ద్రవ్యోల్బణం అనేది చాలా దిగజారిపోయింది. అక్కడ ప్రాబ్లం ఏంటంటే అమెరికా ఇరాన్ పై ఆంక్షలు విధించింది. ఇరాన్ లో పెట్రోల్ రిజర్వాయర్స్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి, కానీ ఇరాన్ నుంచి పెట్రోల్ ఎవరు కొనద్దని చెప్పి అమెరికా ఆంక్షలు విధించడం వల్ల అక్కడ ఉన్న పెట్రోల్ ని ఎవరు కొనకుండా ఉండడం వల్ల ఆ దేశం మొత్తం పూర్తిగా ఆర్థిక పరంగా దిగజారడం జరిగింది. ఎందుకంటే ఇరాన్ కు ఆల్టర్నేటివ్ అనేది లేదు, అది ఓన్లీ ఆయిల్ పైనే డిపెండ్ అయి నడుస్తున్న కంట్రీ అన్నమాట. సో ఆ ఆయిల్ ఎవరైతే ప్రపంచం మొత్తం కొనొద్దని చెప్పి ఆంక్షలు విధించిందో, ఆ తర్వాత ఇరాన్ ఆర్థిక స్థితి అనేది పూర్తిగా దిగజారడం జరిగింది. సో దానివల్ల ద్రవ్యోల్బణం పెరిగి అక్కడ యూత్ మొత్తం నిరుద్యోగంతో తాండవమాడుతుంది. సో దానివల్ల ఉద్యమాలు వస్తున్నాయి. సో రీసెంట్ కాలంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఖమేనీ రష్యాకు పారిపోయాడని చెప్పి వార్తలు అయితే రావడం జరిగింది. సో ఇందులో కన్ఫర్మేషన్ అనేది లేదు. సో ఇది మిడిల్ ఈస్ట్. మరియు ఇంకొక మిడిల్ ఈస్ట్ లోనే ఇజ్రాయిల్ కూడా పూర్తిగా అమెరికా చెప్పినట్టుగానే ఉంటుంది. సో ఆ కంట్రీకి, ఇజ్రాయిల్ కు మరి అమెరికాకు చాలా మిత్ర దేశం. సో వాళ్ళు అక్కడ మిడిల్ ఈస్ట్ లో పూర్తిగా ఈ పాలస్తీనా గానీ, సో ఇట్లాంటి కంట్రీస్ పై యుద్ధం చేయడం జరుగుతుంది. సో ఇది మిడిల్ ఈస్ట్ పై. సో ఆఫ్రికాలో కూడా కొన్ని దేశాలపై అమెరికా తన పెత్తనాన్ని కొనసాగిస్తుంది అనమాట. పర్టికులర్లీ నైజీరియా కానీ, కెన్యా కానీ, కొన్ని దేశాలలో అమెరికా తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. సో మరి ఏషియాలకు వస్తే పర్టికులర్లీ పాకిస్తాన్ పూర్తిగా అమెరికా చెప్పినట్టే ఉంటుంది. బంగ్లాదేశ్ కూడా అమెరికా చెప్పినట్టే ఉంటుంది. సో ఈ మధ్య శ్రీలంక కూడా అదే ఫార్ములాను పాటిస్తుంది. సో ఒక భారతదేశం తప్ప మిగతా దేశాలు, ఈ చుట్టుపక్కల దేశాలన్నీ అమెరికాకు సపోర్ట్ గా ఉన్నాయి అన్నమాట. సో ఈ విధంగా ఇన్ని దేశాలపై పూర్తిగా అమెరికా కంట్రోల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది అనమాట. సో దీనిపై ప్రపంచ దేశాల అధ్యక్షులు పునరాలోచనలో పడుతున్నారు అనమాట. ఎందుకు అసలు అమెరికా అనేది ఒక స్వతంత్ర కంట్రీ, వేరే కంట్రీస్ కూడా ఒక స్వతంత్ర కంట్రీ. ఈ స్వతంత్ర కంట్రీస్ పై అమెరికా పెత్తనం అనేది విపరీతంగా చేయడం అనేది చాలా ఆందోళన కలిగించే విషయం అనమాట. ఎందుకంటే ఏదైనా తప్పు చేస్తే మేము అరెస్ట్ చేస్తాం, అధ్యక్షుడిని కూడా అరెస్ట్ చేస్తాం అని చెప్పి ఏదైతే వెనిజులా అధ్యక్షుడిని నికోలస్ మదోరోను ఏదైతే బంధించి అమెరికా జైల్లో పెట్టిందో, సో దానివల్ల మేము ఎవరినైనా మా మాట వినకుంటే ఏ అధ్యక్షులనైనా తీసుకొని వచ్చి జైల్లో వేస్తామని చెప్పి ఒక సిగ్నల్ మాత్రం ప్రపంచ దేశాలకు ఇవ్వడం వల్లనే అమెరికా ఇంకా దూకుడుగా వ్యవహరిస్తూ గ్రీన్లాండ్ పై కన్ను వేయడం జరిగింది. సో ఇరాన్ పై కన్ను వేయడం జరిగింది. సో మిడిల్ ఈస్ట్ పై కన్ను వేయడం జరిగింది. తర్వాత ఉక్రెయిన్ కూడా రష్యాతో యుద్ధం కొనసాగిస్తుంది. సో ఇట్లా ప్రపంచంలోనే చాలా దేశాలపై అమెరికా తన పెత్తనాన్ని మాత్రం కొనసాగించడం జరుగుతుంది. సో దీనిపై మరి ప్రపంచ దేశాలు పునరాలోచించుకోవాలి. సో అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.